మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే ప్రొఫెసర్. నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఎముకల అరుగుదల కానివ్వండి, కామన్ అయిపోయింది. ఏజ్తో సంబంధం లేకుండా చాలా కామన్ అయిపోయింది. బట్ యూ ఎట్ దిస్ ఏజ్ ఇస్ లైక్ వెరీ స్ట్రాంగ్. అసలు స్ట్రాంగ్గా ఉండాలంటే నీస్ ఏం చేయాలి? బెస్ట్ ఎప్పుడు నాన్ వెజ్కే ప్రిఫర్ చేస్తాం. వితౌట్ నాన్ వెజ్ కూడా దే ఆర్ సో మెనీ రెమెడీస్, హోమ్ రెమెడీసే మీరు చెప్తూ ఉంటారు కదా, అలాంటి కొన్ని సజెషన్స్. యాక్చువల్గా రూట్ కాస్, ప్రతి ప్రాబ్లంకి రూట్ కాస్ ఆలోచించాలి. సో మనము ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా అని దప్పైనప్పుడు బాయి దోవేది అంటాం మేము రాయలసీమ. అప్పుడు పరిగెత్తి కాల్షియం రిచ్ ఫుడ్ ఏది, రాగులు తిను, సద్దలు తిను అని అంటాము. కానీ రూట్ కాజ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ ఎ వీక్ చైల్డ్. ఎందుకు? బికాస్ యువర్ మదర్ ఇస్ చైల్డ్. వీక్ మదర్స్ విల్ ప్రొడ్యూస్ వీకర్ చిల్డ్రన్. సో మదర్కే 6-7 ఉంది, హిమోగ్లోబిన్ లేదు, కాల్షియం లేదు, ఐరన్ లేదు, థైరాయిడ్ ప్రాబ్లము, ట్యాబ్లెట్స్తో ఉంది. సో అట్లీస్ట్ మీరు పుట్టినాక అన్నా జాగ్రత్తగా ఈ చెత్తా చెదరం లేకుండా మంచి ఆహారము, ఫ్రెష్ గాలి, నేచర్లో ఉండడము, బాగా ఫిజికల్ ఎక్సర్సైజు, రైట్ ఫుడ్ ఇవ్వడము, ఇవన్నీ చేసుకుంటా వచ్చిండాల. అబ్బా అవన్నీ చేయలేము కదా, తొందరగా రెమెడీ చెప్పి అనుకుంటా ఉంటారు మీ ప్రేక్షకులు. కాదు సార్, ఇప్పుడు చెత్త చెదారం అని చాలా ఫ్రస్ట్రేటెడ్గా మీరు చెప్పారు. మీ దృష్టిలో 5 క్విక్ అది ఏంటి అంటే ఏం చెప్తారు? లైక్ వెరీ డస్ట్బిన్ ప్రోడక్ట్స్. ఇప్పుడు అందరూ తింటా ఉండే 2 minutes నూడిల్స్ కానీ, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఐస్ క్రీములు, ఏమేమి ఎక్కువగా తింటాండ్రు అవన్నీ చెప్తాయి కదా. ఏమి తినలేదు అది రిచ్ ఫుడ్. 5 రిచ్ ఫుడ్స్ ఏమేమి చెప్తా? జొన్న రొట్టె, సద్ద రొట్టె, రాగి ముద్ద, నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందులు, ఉలవలు, ఇన్ని ఉన్నాయి రిచ్ ఫుడ్స్. సీజనల్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్, సన్లో పోయి నువ్వుల నూనె పూసుకొని ఉండడము, ఇవన్నీ మనకు పాసిబుల్ ఉండేటివి ఎవరు చెప్పడంలే, చేయడంలే, మనకి వీలయ్యేటివన్నీ చెప్పడంలే. ఇప్పుడు 200 పెట్టి పిజ్జా కొట్టారు, 50 రూపాయలు పెడితే 1 కిలో రాగులతో మీరు 4 రోజులు ఇంటిల్లి పాది రాగి రొట్టెలు చేసుకొని తినొచ్చు, జొన్న రొట్టెలు చేసుకొని తినొచ్చు. సో ఈజీగా ఉండేదాన్ని మనము చాలా దూరం పెట్టినాం. కష్టంగా ఎవరి చేతుల్లోనే ఉండి ఏదో మిషన్లో చేసి దానికి టాపప్ చేసి అందంగా అలంకరించి ఇంత రొట్టె ముక్కకి ఇంత పెద్ద బాక్స్ పెట్టి ఆ చెత్త అదంతా తీసుకుని మళ్ళీ డస్ట్బిన్లు వేసి ఆ గార్బేజ్ అంతా భూమిని అబ్యూజ్ చేసి ఇన్ని చేసేదాన్ని గొప్ప అనుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తాను. దట్ ఈస్ ద సిక్. సో రిచ్ ఫుడ్ పిల్లలకి కాల్షియం రావాలా, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేదానికి ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, కాల్షియం తగినంత కాల్షియం బాడీలో లేకపోవడము. దానికి ఏం రీజను? ఎండలేకపోతేనే విటమిన్ D3 వస్తుంది. విటమిన్ D3 వస్తే కాల్షియం ప్రొడక్షన్ ఎక్కువైతుంది. కాబట్టి ఎండలేకపోవాలా అని డాక్టర్లు చెప్తా ఉంటారు. మరి ఎండలేకపోయేదానికే భయపడతా ఉంటారు కదా, అసలు ఎండలోకి పోవడం లేదు కదా అందరూ. ఎట్లా వస్తుంది ఇంకా కాల్షియం గట్టిగా? మోకాళ్ళ నొప్పులు పోయి మీరు ఏమి చేయకపోయినా అన్నీ బాగుండి హెల్త్గా ఎట్లా ఉంటారు? సో ఎండలేకపోయేది కూడా సన్ స్క్రీన్ పూసుకొని పోతా ఉంటారు. బాడీ అంతా క్లోజ్ చేసినాము, అసలు చేతులు మొగాల కన్నా ఎండబడాలనుకుందాము, అది కూడా సన్ స్క్రీన్ పూసుకొని పోతాను. అన్నీ యాంటీ న్యాచురల్ థింగ్స్ చేస్తాను, ఆరోగ్యంగా ఉండాలా అని కోరుకుంటాను. ఈ లేదు నేచర్. ఇప్పుడు నేచరు డిఫైన్ చేసి ఉంటుందండి. బాగా పరిగెత్తి ఆహారం సంపాదించుకునే ఒక జంతువుకి పరిగెత్తే గుణము లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఏజ్ తప్పితే. ఇప్పుడు 20 ఏళ్ళ పిల్లోళ్ళు మొక్కళ్ళ నొప్పులు, కాళ్ళు పని చేయలే, ఎక్కలేము, ఎండకపోతే పడిపోతారు. అసలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు జనగణమని అంటానే 10 మంది పడిపోయింటారు, జయహే అంటానే సగం మంది పడిపోయింటారు. ఎండలు అసలు నిలబడుకోలేరు. అసలు ఎండలకే పోలేకుండా వీళ్ళు 100 ఏళ్ళు ఏం బతుకుతారు, ఆరోగ్యంగా ఎట్లుంటారు? ఎంత లైఫ్ స్టైల్ ఎంత డిస్టర్బ్ అయింది. సో దీనికి అందరూ మరి సైన్స్ నాకు 10కి 10 వచ్చినాయి, నేను ఇదైపోయినా అదైపోయినా అంటూ ఉంటారు. మరి ఎక్కడ ఏ లోపం ఉంది? సో కాల్షియం రిచ్ ఫుడ్స్లో టాప్ ప్రియారిటీ సన్లైట్ పోవాలా. వారంలో రోజు నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉండాలా. ముఖ్యంగా రాగులు సూపర్ ఫుడ్. కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తింటారు. రాగుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంది. మీరు తాగే నీళ్ళల్లో కూడా మినరల్స్ లేని నీళ్లు తాగుతా ఉంటారు. సో మీ బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. అసిడిక్గా ఉండే ఆరో వాటర్, మినరల్ లెస్ వాటర్ని మినరల్ వాటర్ అనుకుని తాగుతూ ఉంటారు. కాబట్టి అవి కూడా మీ కాల్షియంని లాగేసుకుంటూ ఉంటాయి. అందుకే జాయింట్ ఇప్పుడు న్యూట్రలైజ్ చేసేదానికి 7.3 pH న్యూట్రలైజ్ చేయడానికి మీ బాడీలో ఉండే కాల్షియం మాలిక్యూల్స్ అనేది లాక్కుంటుంది న్యూట్రల్. మీరు కాఫీ తాగుతారు, టీ తాగుతారు, వేడిగా ఉంటుంది, పొట్ట పెట్టే చల్లగా అవుతుంది, నార్మల్ అవుతుంది. చల్ల కూడా కూల్ డ్రింక్ తాగిన లోపల వేడి చేసుకుంటుంది. సో బాడీ ఏదో మెకానిజం న్యూట్రలైజ్ చేసుకుంటుంది. అట్లా మీరు ఆరో నీళ్ళు తాగితే
దాంట్లో మినరల్స్ లేవు కాబట్టి అసిడిక్గా ఉంటుంది, pH 6 కాబట్టి దాన్ని 7 చేసుకునే దానికి మీ మినరల్స్ లాక్కుంటారు. సో అందుకనే ఈ ఆర్ఓ నీళ్లతో జాయింట్ పెయిన్స్ రకరకాల సమస్యలు వచ్చినాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసింది. ఆర్ఓ నీళ్ళు తాగొద్దనింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా బ్యాన్ చేసింది. అయినా మనము మినరల్స్ తీయేసిన వాటర్ని మినరల్ వాటర్ అనుకుని తాగుతా ఉన్నాము. దట్ ఈస్ వెరీ సిక్. సో అది మినరల్స్ ఎట్లా వస్తాయి? వర్షం పడినప్పుడు ప్రతి ఊరు చుట్టుపక్కల అడవి ఉండేటివి. అడవిలో ఉండే చెట్లు 100 అడుగుల లోపల నుంచి మినరల్స్ తీసుకొని ఆకుల్లో, కాయల్లో, పువ్వుల్లో పెట్టి వాటి పర్పస్ అయిపోతాయి, కింద రాలిపోయి మట్టి అయిపోతాయి. మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాం. మన ఎముకలన్నీ మట్టిలో కలిసిపోతాయి. సో మొత్తం కాల్షియం అన్ని మినరల్స్ భూమిలోనే ఉంటాయి. సో మట్టే మినరల్స్. మనం వర్షం పడినప్పుడు ఆ మట్టి కరిగించుకొని ఫ్లో అయ్యే ఎర్ర నీళ్లు తాగి జంతువులన్నీ హాయిగా ఉన్నాయి. సో డిజాల్వ్డ్ మినరల్స్ అన్నీ కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోయి చెరువులో మీరు చూడండి వర్షం పడినప్పుడు ఎర్రగా ఉంటాయి, తర్వాత సెటిల్ అయిపోతాయి. సో పైన ఉండే నీళ్ళల్లో డిజాల్వ్డ్ మినరల్స్ అన్నీ TDS టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ లాగా వచ్చేసి మీకు మినరల్ వాటర్ అవుతుంది. పైన ఉండే ఆర్గానిక్ మ్యాటర్ అంతా చిన్నగా సెటిల్ అయిపోయి కింద ఒండ్రు మట్టి లాగా తయారైతుంది. చెరువు ఎండిపోయినప్పుడు ఆ ఒండ్రు మట్టి తీసుకొని పొలానికి వేసేవాళ్ళు. సో పొలాలు కూడా రిచ్గా ఉండేటివి. ఇది ఎంత సైన్సే మనం మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు అన్సైంటిఫిక్ థింగ్స్ అన్నీ మీరు ఏమున్నా మీరు ఎండపోకపోయినా ఏం పోకపోయినా నువ్వు ట్యాబ్లెట్ వేసుకో, నువ్వు ఇంకోటి వేసుకో, క్రీమ్ వేసుకో, అందం కనపడేదానికి బ్యూటీ పార్లర్లు పో అని చెప్తా ఉంటారు. కానీ బ్యూటీ అనేది లోపల మీ హిమోగ్లోబిన్ 15 ఉండి ఆరోగ్యంగా ఉండేది బ్యూటీ. అది 6 ఉన్నా 5 ఉన్నా బయట కనపడేదానికి రింగ్స్ ఏదో వేసుకొని ఇవి వేసుకొని అది వేసుకొని అందంగా కనపడాలనుకునేది ఇట్స్ అబ్సర్డ్. దట్ దర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్. సో అందరూ ఇది కష్టం అనుకొని దాని పోతా ఉంటారు. యాక్చువల్లీ ఇది సులువు. పొద్దున లేస్తానే అంత రాగి జావ తాగేది, బాగా 1 అవర్ వాకింగ్ చేసేది, ఆ రాగి రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకొని తినేది, 2 రోజులు నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డూలు తినేది, ఇవన్నీ మన చేతుల్లో ఉండేది. సాయంత్రం వస్తానే గుడిలో పెట్టేట్టు గుగ్గిళ్ళు, బఠానీలు కానీ శనగలు కానీ మంచి ప్రోటీన్ కదా అది. మంచిగా కొబ్బరి తురుము వేసుకొని నిమ్మకాయ పెట్టుకొని క్యారెట్లు పెట్టి బాగా అట్రాక్టివ్గా పిల్లోడు పెడితే వాడు తింటాడు. రే గది దావుదోరా అనకుండా వాడికి ఏదో చైనీస్ పోరిడ్జ్ అనేదో పేరు పెట్టి జావలు గీవలన్నీ వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి తమాషగా చేసిస్తే వాడికి రుచిగా వాడు మళ్ళీ చెత్త తినకుండా ఉంటాడు బయటికి. ఏ ఫుడ్ అయినా ప్యాక్ అయితే డేంజర్. ఫుడ్ ఫ్రెష్గా ఉండాలి, పెను మీద నుంచి ప్లేట్ లేకుండా. సో ఆ రకమైన హెల్తీ ఫుడ్ ఇంట్లోనే తయారవుతుంది, ఎక్కడ బయట తయారు కాదు. మనం తాగుతూ ఉండే పాలు, పాల ఉత్పత్తులు, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, బ్రాయిలర్ కోళ్ళు ఇవన్నీ ఆరోగ్యానికి కీడ్ చేయటమే. నేను వెజిటేరియన్ ఫ్రమ్ ద లాస్ట్ 35 years. నా హిమోగ్లోబిన్ 15.8 ఉంది. నేను ఇప్పుడు కూడా కొండలు ఎక్కగలుగుతా ఉన్నాను, స్విమ్మింగ్ చేయగలుగుతా ఉన్నాను. సో నేను కూడా స్పెషాలిటీ కాదు. ఈ జీవన విధానం మీరు 1 month ట్రై చేయండి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏమేమో తిన్నారు. 1 month మనము కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, రైసు, గోధుమలు ఆపేసి పొద్దున్నే మిల్లెట్స్, సాయంత్రం మీ ట్రెడిషనల్ ఫుడ్ మీరు దేశీ బియ్యం తింటా ఉంటే దేశీ బియ్యము, జొన్న రొట్టె, సద్ద రొట్టె, ఈవినింగ్ అర్లీ తక్కువగా. సో ఈ 2 మీల్స్తో మధ్యాహ్నం ఆకలిస్తే ఫ్రూట్స్. ఈ రకంగా మీరు 1 hour మినిమం బ్రిస్క్ వాకింగ్, చెమట పట్టేటట్టు ఇంత మాత్రం చేయండి. ఏదో యోగా, ఏదో ఎక్సర్సైజ్ ఏమొద్దు, ఫస్ట్ ఇవి చేయండి. మళ్ళీ మీ మైండ్ చెప్తే యోగా చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, ప్రాణాయామం చేయండి, ఎన్నైనా చేయొద్దు. మళ్ళీ మీకోసం మీరు టైం ఇచ్చుకునే దానికంటే బెటర్ ఫ్రీడమ్ ఏమీ లేదు. మీకు 100 కోట్లు ఇచ్చినా మీ ఫ్రీడమ్తో మీరు పని చేయకపోతే నాకు 100 కోట్ల కోసం నేనేం చేయలేకుండా ఉన్నానంటే అది దరిద్రం. అది మీకోసం మీరు టైం ఇచ్చుకునేది టాప్ ప్రియారిటీ. దాని తర్వాతనే 100 కోట్ల బదులు 99 కోట్లు సంపాదించినా పర్వాలే, లేదు 9 కోట్లు సంపాదించినా పర్వాలే. మీకోసం మీరు టైం ఇచ్చుకునేది ఆ 1 hour మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ సీ కేబీఆర్ పార్క్ పీపుల్. అక్కడ అంతమంది వచ్చి పొద్దున్న 5 నుంచి సాయంత్రం 8 వరకు కూడా వాళ్ళందరూ కూడా బాగా రిచ్ పీపులే ఉంటారు. జూబ్లీ హిల్స్ కార్లో వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ కోసం టైం పెట్టగలుగుతా ఉంటారు కదా. మరి మిడిల్ క్లాసు సామాన్యులు మేము టైం ఇవ్వలేకుండా ఉన్నామంటే ఎట్లా? రిచ్ పీపుల్ ఇవ్వగలిగింది వాళ్ళు ఇంకా బిజీ కదా మీకంటే కూడా, కంపెనీలు అని. మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే దానికి ఎక్కువ టైం ఇవ్వాలి. ఎస్. సో విన్నారు కదా 1 month ఛాలెంజ్ ప్రకృతి వనం ప్రసాద్ గారు మన ముందుకు త్రో చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏదో చేశారు కదా, ఈ 1 month ఇది చేసి చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.